ఇవి నేను ధ్యానంలో దర్శించినటువంటి 52 రకాల తాంత్రిక శక్తుల దివ్య కుండలి. ఓకే, అంటే మీకు కనిపించినవి. సో అంటే ఇది ఎవరు వేయడం జరిగింది? నేనే. మీరే వేసారు అది ధ్యానంలో? ఓకే. 2016వ సంవత్సరం సూర్యగ్రహణం వచ్చింది. ఆ సూర్యగ్రహణంలో నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ నాకు కళ్ళలో దర్శనం వచ్చింది అనమాట. ఓకే. పెన్ను పేపర్ తీసుకొని అలా గీసాను ఇలా పట్టుకొని. ఓకే. ఇట్లా కాదు, ఇట్లా అది డిజైన్ అయిపోయింది మొత్తం. ఓకే. ఇది మొత్తము తాంత్రిక శక్తులకు సంబంధించిన క్షుద్ర శాసనం అనుకోవచ్చు. ఒకటి దీన్ని డిజైన్ చేయడంలో, దీన్ని రాయడంలో గల ఆంతర్యం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద ఉండేటటువంటి కీడును పసిగట్టడానికి ఉపయోగపడాలని రాశాను నేను. ఓకే. సో అట్లా పెట్టేశాను. ఇంకా ఓకే. సో ఇక్కడ ఫ్యామిలీ ఇది నూతన దంపతులు ఎవరైనా కళ్యాణమైన వాళ్ళు శ్రీపీఠంలో నన్ను తిరుపతికి తీసుకెళ్తారు. ఓకే. అట్లా కళ్యాణమైన వాళ్ళ ఫోటోలు అవి ఫ్యామిలీతో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అవార్డ్స్ వచ్చినాయి అనుకుంటా. సో ఇక్కడ అవార్డ్స్ వచ్చినాయి, స్వామి గారికి అవార్డ్స్ వచ్చినాయి మొత్తం ఇక్కడ ఉంది. ఇది స్పిరిచువల్ డాక్టరేట్, స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు. ఓకే. డాక్టరేట్ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఓకే. ఇది యూట్యూబ్ సిల్వర్ బటన్. ఇది ఓకే. ఎవరో భక్తులు ప్రేమతో నా బొమ్మ గీసుకొచ్చి ఇచ్చారు. ఓకే. ఇది మటుకు మునివాహన సేవను అభినందిస్తూ దలైలామా గారు ఇచ్చిన లెటర్. ఓకే. మునివాహన సేవ ఇది ఒక భక్తుడు ఇచ్చాడు. ఇది ఉత్తమ అర్చకరత్న అవార్డు బహుజన సాహిత్య అకాడమీ వాళ్ళు తిరుపతిలో ఇచ్చారు. ఓకే. ఇంకా చాలా అవార్డుకు ఎంపిక చేస్తారు కానీ నేను టైం ఇవ్వలేదు చాలా. సో ఇవి మొత్తం ఫొటోస్ యాత్రలకు వెళ్ళినాయి. ఇక్కడ చూడండి, 2014వ సంవత్సరంలో అక్కడ మధ్యలో నేను ఉన్నాను. అవును. అప్పుడు ఏకవస్త్రం లేదు నాది, సెల్ట్ వేసుకున్నాను. అవును. ఇది 2011వ సంవత్సరం శ్రీశైలం. ఓకే. అప్పుడంతా చిన్న వాళ్ళు. అది 2015, 14, 15, 16, 17, 18, ఇక ఆడ 19, ఇక్కడ ఇంకా 20, 21, ఇది 22. ఓకే. అట్లా ఒక్కొక్క సంవత్సరం 23 అక్కడ ఉంది. ఓకే. అంటే 2014, 15, 16లో ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళారు అప్పుడు? అంటే చాలా క్షేత్రాలకు వెళ్ళాం కానీ ఫొటోస్ పట్టట్లేదని ఒకటి వేసేసాం. ఓకే. సో ఇవి ఎక్కడ క్షేత్రాలు? ఇవి గిరిజాదేవి, ఇది వచ్చేసి ఒడిస్సా. ఓకే. ఇంకా ఇది వచ్చేసి మహారాష్ట్ర.